నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లహరి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ప్రధాని గగనతలంలో సౌదీ యుద్ధ విమానాల ఘన స్వాగతం ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు వేసవి వడగాల్పుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర హోంమంత్రి అనిత యూపీఎస్సీ ఫలితాల విడుదల జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి 12 మంది పర్యాటకులకు గాయాలు దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. రాజ్యాంగ పదవులు అలంకారప్రాయం కాదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలనే సందర్భంగా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఈరోజు నిర్వహించిన కర్తవ్యం కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజల కోసమేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ఆత్మ ప్రతి పౌరుడిలోనూ నివసిస్తుందని చెప్పారు. శాంతియుత ప్రదర్శన హక్కుగా ఉంటుందని పేర్కొన్నారు. హింసను సవాలు చేయడం రాజ్యాంగ ఆమోదయోగ్యం కాదన్నారు. Civic duties is the fifth pillar of it. Every individual, if he or she decides, we can inculcate a new fervor of nationalistic spirit by integrating individual responsibility, traditional values, environmental consciousness in our journey of cultural pride and self-reliance. Public order stems not from force, not from coercion, from voluntary discipline. National growth depends on citizens' pervasive attitude. Public order thrives when every individual acts as guardian of law. 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియాకు చేరుకున్నారు. సౌదీ గగనతలంలోకి ప్రవేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమానానికి రాయల్ సౌదీ వైమానిక దళానికి చెందిన F-15 యుద్ధ విమానాలు స్వాగతం పలికాయి. జెడ్డా విమానాశ్రయంలో ఆయనకు గౌరవ వందనం లభించింది. అనంతరం అక్కడి అధికార యంత్రాంగం ప్రధానికి సాదర స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా సౌదీ చేరుకున్న ప్రధానికి భారతీయ ప్రవాసులు భారతీయ నృత్య ప్రదర్శనతో సాదర స్వాగతం పలికారు. మోదీ మోదీ నినాదాలు మిన్నంటాయి. క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీలో పర్యటిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 12 మంది పర్యాటకులు గాయపడ్డారు. ఈ హఠాత్ పరిణామంతో జమ్మూ కాశ్మీర్లోని భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఘటన జరిగిన ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ దాడిలో గాయపడిన వారిని ప్రత్యేక వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. short. No, Tara, no. Short.
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో 12 మంది పర్యాటకులపై జరిగిన కాల్పుల ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని హోంమంత్రికి ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించాల్సిందిగా కోరారు. కాగా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అమాయక పౌరులపై దాడి పిరికిపందల చర్యగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ దాడిని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. దాడికి బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. పర్యాటకులపై దాడి హేయమైన చర్యగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఈ రోజు ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. అలాగే కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో భేటీ అయ్యారు. ఈ ఉదయం ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోగా బీజేపీ రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కు నిధుల కొరతే లేదన్నారు. Migration के साथ था. I also was the played the key role in Andhra. I helped Girish ji conducting Andhra. I took him to the CM. I took him Bharat ji के पास सारा मैंने. You were there then? Yeah. I know you were waiting. I think I only took you inside. 3-4 लोग के साथ आप आए थे ना. तो ये लोग చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు నంద్యాలలో చేనేత కార్మికులకు మగ్గాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా తొలి విడతలో 75 మందికి 28 లక్షల రూపాయల విలువైన చేనేత మగ్గాలను అందించినట్లు తెలిపారు. చేనేత కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఎప్పుడు కూడా చేనేత అన్నలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండేది. ఇది కొద్ది కాలంగా ఇప్పుడు వచ్చినటువంటి నూతన విధానములో, కొత్తగా వచ్చినటువంటి విధానాల్లో ఇది ఏదైతే ఇది ఉందో చేనేతలు అనేటువంటిది కార్మికులు, ఇందాకే అడిగాను కొంతమంది సోదరీమణులను, ఆ వృత్తి తప్ప వాళ్ళు ఏ వృత్తి చేయలేము, ఈ యొక్క వృత్తి మూలన పడిపోతా ఉంది. ఏదైతే ఈ కాటన్ కు సంబంధించినటువంటి కూడా ఇవంతా కూడా వెనక పడిపోతున్నప్పుడు వారికి అందరికీ కూడా అవకాశాలు కల్పించాలి. సబ్సిడీ రూపంలో కానీ లేకుంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కొత్త పరికరాలు వచ్చాయి. ఎప్పుడో గతంలో 100 ఏళ్ల కిందటో 60 ఏళ్ళు 70 ఏళ్ల కిందట ఉండేటువంటి పరికరాల మీద ఇంకా మొగ్గం వేసేవారు. కాబట్టి ఆ కుటుంబాలందరినీ ఆదుకోవాలని చెప్పి ఈ రోజు మీకు అందరికీ కూడా ఉచితంగా 200 యూనిట్ల వరకు ప్రభుత్వం మీకు ఏదైతే మీ మిషన్ వాడుతున్నారో ఈ పరికరం మీద వాడేటువంటి దానికి 200 యూనిట్లు మీకు ఉచితంగా కరెంట్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా వేసవి వడగాల్పుల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంకలపూడి అనిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఈ రోజు ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవి దృష్ట్యా రాష్ట్రంలో వడగాల్పులు, రాబోయే వర్షాకాలానికి సంసిద్ధత అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాతావరణ మార్పులకు తగ్గట్లు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మాన్సూన్కి సంబంధించి ఏదైనా సైక్లోన్ వచ్చినా, ఫ్లడ్ వచ్చినా కూడా ఎలాగ మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి
లైనింగ్ డిపార్ట్మెంట్ అందరితోని కూడా ఈరోజు ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మన జయలక్ష్మి గారు, సిఎస్ గారు, జయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడికి రావడం జరిగిందండి. ఓవరాల్గా విషయం ఏంటంటే ఈరోజు ఈ మీటింగ్ సందర్భంగా ఎక్కడైతే వాటర్కి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ చేయడం, ఎక్కడ కూడా వాటర్కి సంబంధించి ఇబ్బంది రాకూడదు అని చెప్పడం, అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ డ్రైనింగ్ సిస్టమ్ కూడా కొన్ని చోట్ల డ్రైన్ సిస్టంలోని ఈ వాటర్ పైప్ లైన్స్ అనేవి కొన్ని చోట్ల మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలాంటివి ఎక్కడ రాకుండా వాటర్ కంటామినేషన్ అవ్వకుండా కూడా ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా చెప్పడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఎవ్రీథింగ్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా బండ్ స్ట్రెంత్స్ ఎలా ఉన్నాయి, ఆ బండ్ స్ట్రెంథనింగ్ చేయాలి అనుకుంటే ఇంకా ఎస్టిమేషన్స్ ఎలా అవుతాయి, ఎట్టి పరిస్థితుల్లోని బండ్ స్ట్రెంత్కి సంబంధించిన ఒక ఓవరాల్ రిపోర్ట్ కూడా మాకు మే 2nd వీక్ కల్లా కావాలని చెప్పుకున్నాం. మహిళలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా విశాఖలో విఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పోషణ్ అభియాన్ పోస్టర్ను ఆవిష్కరించి గర్భిణీలకు సామూహిక సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు పరిమిత కుటుంబం ఉండాలని భావించేవారమని, నేడు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధిక సంతానానికి ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. పోషణ్ పక్వాడ్ అది మనకి ఒక హిందీ నేమ్ లాగా అనిపించవచ్చు, కానీ పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమం. పౌష్టికాహారం ఎలా తీసుకుంటున్నాం, ఏమిటి, మనం ఎలా ఇస్తున్నాం, పిల్లలు ఎలా ఉన్నారు అనే దానికి ఒక కార్యక్రమం. మీ అందరికీ తెలియాలి, ఈ కార్యక్రమంలో మనం ఇండియా మొత్తం మీరు చూసుకున్నట్టయితే మనమే మొదటి 5 స్థానాల్లో ఉన్నాం. మీకు ఆ విషయం తెలుసా? ఈ 1000 రోజుల్లో 9 నెలలు తల్లి గర్భంలోనే శిశువు ఉంటుంది. మీ అందరికీ చెప్పనవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ దాదాపు 80% మంది అమ్మలే ఉన్నారు. అమ్మలందరికీ తెలుసు ఆ కష్టం ఏంటో తెలుసు, ఆ బాధ ఏంటో తెలుసు, ఆ ఆనందం ఏంటో తెలుసు, అవన్నీ వర్ణనాతీతం. కాబట్టి అంటే మన ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన నుంచి, కన్సీవ్ అయిన నుంచి 9 నెలలు మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో ఆశనటువంటి ప్రతి మహిళకి వెళ్ళి మీరు దగ్గరుండి చెప్పి వాళ్ళ తాలూకా దీవెనలు కూడా మీరు పొందుతున్నారంటే అతిశయోక్తి లేదు. నిజంగా వాళ్ళందరూ. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డిగనపవరం గ్రామ శివారులోని పల్లపూరు, జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామంలోని పునరావాస కాలనీలో మంత్రి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల త్యాగాలు మరవలేనిదన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వాసితుల సంక్షేమానికి చర్యలు తీసుకుందన్నారు. సుమారు 35,000 మంది నిర్వాసితులు ఈ పోలవరం ప్రాజెక్టు వలన అనేక ప్రాంతాల నుంచి తరలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముంపు ప్రాంతాలు, రేపటి రోజున మీకు వైద్య సేవలైనా, చదువు కోసం, మీ బిడ్డల కోసం మంచి కార్యక్రమాలు చేయాలన్నా, ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ఏవైనా కూడా మీ అందరికీ అందాలి. ప్రభుత్వ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉండాలి, అక్కడ రోడ్లు కానివ్వండి, ఏవైనా కానివ్వండి. కానీ ముంపు ప్రాంతాల్లో రేపటి రోజున ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ నివసించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మైదాన ప్రాంతానికో లేకపోతే మీకు నచ్చిన ప్రాంతానికో ఈ హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేసి ఎవరైతే పాపం ఈ ప్రాజెక్టు వలన నిర్వాసితులుగా గుర్తించామో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాం. ఇంకా మీకు భూమి కూడా ఇవ్వాల్సిన సందర్భం ఇంకా చాలా ఉంది. బాలరాజు గారు మొన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా దాన్ని ప్రస్తావించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరికీ గతంలో ప్రభుత్వం నుంచి మేము ఏమైతే హామీలు ఇచ్చామో పోలవరం నిర్వాసితుల కోసం ఎక్కడ పొరపాటు లేకుండా చేస్తాం. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ఆగు, ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది. ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రజలు విద్యుత్ బిల్లులు తగ్గించుకుని ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యఘర్ యోజన గుంటూరు జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోంది. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకునేందుకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1 కోటి మంది ప్రజలకు సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. సాంప్రదాయేతర ఇంధన వనరులను అందిపుచ్చుకోవటానికి కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకాన్ని 2024 ఫిబ్రవరి 13న కేంద్రం ప్రారంభించింది. సౌరశక్తి అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. अपने छत पर सोलर पैनल लगाकर आप अपना बिजली का बिल जीरो कर सकते हैं। इतना ही नहीं, जो अतिरिक्त बिजली का उत्पादन होगा उसे बेचकर कमाई भी कर सकते हैं। और जैसे जैसे इस योजना का विस्तार हो रहा है, इससे जुड़ा सर्विस इकोसिस्टम भी बड़ा हो रहा है। सोलर सेक्टर में नई स्किल्स बन रही है, एमएसएमई के लिए नए मौके बन रहे हैं और युवाओं के लिए अनेक अवसर तैयार हो रहे हैं. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఈ పథకాలు ఒకే లక్ష్యంతో కాక పలు రకాలుగా ఉపయోగపడేటట్లుగా ఉంటున్నాయి. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజనపై మా గుంటూరు ప్రతినిధి అందించిన వివరాలను చూద్దాం. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన మీ టెర్రస్ మీద కనుక 80 చదరపు అడుగుల స్థలం, అలాగే మీ దగ్గర ఒక 20,000 రూపాయల నగదు ఉంటే దాదాపు 20 సంవత్సరాల పాటు మీకు విద్యుత్తును ఉచితంగా అందించే అద్భుతమైన పథకం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సూర్యఘర్ పథకం కింద 3 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లను, అలాగే టోటల్ సోలార్ యూనిట్ను మీ టెర్రస్ మీద విద్యుత్ శాఖ అమరుస్తుంది. ఖర్చయ్యే 1,80,000 రూపాయల్లో చూసుకుంటే 78,000 రూపాయల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. 5 సంవత్సరాల్లో ఏదైతే మీరు బ్యాంకు రుణం తీసుకున్నారో ప్రతి నెల మీరు చెల్లించే విద్యుత్ రూపంలో దాన్ని తిరిగి కట్టేయడం జరిగితే 5 సంవత్సరాల నుండి మరో 15 సంవత్సరాల పాటు మీరు ఈ విద్యుత్తును ఉచితంగా పొందవచ్చు. గుంటూరు జిల్లాలో ఈ పథకం సమర్థవంతంగా అమలవుతోందని జిల్లా సిపిడిఎల్ ఆపరేషన్స్ సీనియర్ ఇంజనీర్ కేవీఎల్ఎన్ మూర్తి వివరించారు. గుంటూరులో 1640 మంది గృహ వినియోగదారులు ఈ పిఎం సూర్యఘర్ ఈ స్కీమ్ని ఉపయోగించుకున్నారు. 5,875 కిలోవాట్స్ లోడ్ని వాళ్ళు రూఫ్ టాప్ ప్యానల్స్ పెట్టుకొని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. డిపార్ట్మెంట్ నుంచి వాడుకున్న కరెంటు ప్లస్ ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా వచ్చే కరెంటు ఎంత ఎక్స్పోర్ట్ చేసింది కూడా, ఇంపోర్టు ఎక్స్పోర్ట్ రెండు కూడా ఈ మీటర్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వినియోగించుకున్నది పోగా మిగిలింది డిపార్ట్మెంట్కి గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దానికి ₹2.09 చొప్పున 3 నెలలకు ఒకసారి లెక్కించి మొత్తం కన్జ్యూమర్ వాళ్ళ అకౌంట్కి, బ్యాంక్ అకౌంట్కి మొత్తం జమ చేయడం జరుగుతుంది. కేవలం విద్యుత్ ఆదా అవటమే కాకుండా పలువురికి ఈ పథకం ఉపాధి కల్పిస్తోంది. ఈరోజు ఈ పిఎం సూర్యఘర్ని ప్రమోట్ చేయడానికి మేము 100 మెంబర్స్ దాకా టెక్నికల్ టీం కానీ, మార్కెటింగ్ స్టాఫ్ కానీ, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కానీ మేము అవకాశాన్ని ఇచ్చుకొని దీన్ని మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. అటు వినియోగదారులకి, ఇటు వెండర్స్కి, ఇటు గవర్నమెంట్కి అందరికీ కూడా ఉపయోగకరమైనదండి. ఒక గుంటూరు జిల్లాలోనే ఇప్పుడు దాకా మేము ఈ గత 5 నెలల నుంచే మాకు దాదాపు 500 సిస్టమ్స్కి ప్రమోట్ చేయడం జరిగింది నియర్లీ దాదాపుగా. సో ఇంకా మేము దీన్ని ఈ సంవత్సరానికి మనం పొడిగించి ఇంకా ఒక 2,000 సిస్టమ్స్ వరకు చేయాలని, ఈ 100 మెంబర్స్ ఎంప్లాయీస్ని కూడా ఇంకా ఒక 300-400 మెంబర్స్ ఎంప్లాయీస్ వరకు తీసుకొని వెళ్ళాలని అంత అవకాశాలు కూడా ఇందులో ఉన్నాయండి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రూపొందించిన ఈ పథకంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,640 మంది గృహ వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు. వీరు సుమారు 5,875 కిలోవాట్లను ఈ సోలార్ విధానం ద్వారా లబ్ధి పొందుతున్నారు. మాకు కరెంటు బిల్లు బాగా ఎండాకాలం వచ్చేటప్పటికి 5,000, 6,000 ఇట్లా వస్తుంది. పెట్టించి కూడా నేను 1.5 మంత్స్ అయింది. నాకు మార్చి నెల బిల్లులోనే 30% బిల్లు తగ్గినట్టుగా నా బిల్లు వచ్చింది. 1,83,000 అయింది. 83,000 సబ్సిడీ వచ్చిందండి. ఇప్పుడు మా ఇంటి పక్కన కూడా పెట్టించారండి. మెటీరియల్ రావటం, బిగించడం అంతా ఒక రోజులో అయిపోయింది. ఫిట్టింగ్ వాళ్ళు అంతా 6 అవర్స్లో మొత్తం చేశారండి. మొత్తం అప్లై చేసిన దగ్గర నుంచి 20 రోజుల్లో మనకి 20 years వారంటీ ఉంది. ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రతి జిల్లాకు ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలోని అన్ని గృహాలకు సౌర విద్యుత్ యూనిట్లు అందించడమే కాక పంచాయతీ అవసరాలకు మొత్తం సోలార్ పవర్నే వాడేలా కేంద్ర ప్రభుత్వం చేయనుంది అంటున్నారు జిల్లావాసులు. కేవలం మన విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవడం కోసం మాత్రమే ఈ పథకం కాదు. ఇది దేశ ఆర్థికాభివృద్ధిలో మనం కూడా మన వంతు పాత్ర పోషించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. 59 మిలియన్ కార్బన్ ఉద్గారాలను మనం ఈ సోలార్ ఫలకాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా, విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం ద్వారా మనం
పర్యావరణంలో కలవకుండా కూడా చూసుకోవచ్చు. గృహాలకు సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసే క్రమంలో దాదాపు 17 లక్షల ఉద్యోగాలు, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, అలాగే వాటి సోలార్ ప్యానెల్ తయారీ కానివ్వండి, అట్లా పలు రంగాల్లో చూస్తే కనుక 17 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని కూడా కేంద్ర ప్రభుత్వం ఒక అంచనా వేస్తోంది. కాబట్టి యువతకు ఉపాధి కల్పించడంలో కూడా మనవంతు పాత్ర మనం పోషించిన వాళ్ళం అవుతాం. రవిశంకర్, దూరదర్శన్ న్యూస్, గుంటూరు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే ప్రయోగాత్మక కార్యాచరణకు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, స్థానిక శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ మొబిలైజర్ల సేవలను వినియోగించుకోనున్నారు. ఈ మేరకు కోవూరు ఐసీడీఎస్ కేంద్రంలో విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల పింఛన్ల పంపిణీకి క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు నిరక్షరాస్యత గమనించినట్లు తెలిపారు. నిరక్షరాస్యత కారణంగా ప్రభుత్వం అందిస్తున్న పలు ప్రయోజనాత్మకాలను వారు తెలుసుకోలేకపోతున్నట్లు గుర్తించామన్నారు. ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. తెలియదు, ఎవరో ఒకరిని తీసుకుపోయి వీళ్ళకి ఎన్రోల్ చేయించండి అంటే వాళ్ళకి ఆ ఫలితాలు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియకుండా, అవగాహన లేకుండా ఉంది. ఈ విద్య చాలా అవసరం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామం 82 పంచాయతీలు ఉంటే ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ ప్రతి నాయకుడికి ఈ గ్రామం నీది, ఈ గ్రామం నువ్వే బాగుపరచుకోవాలి, ఈ వార్డు నీది, ఈ నాయకుడు ఎంతమంది ఉన్నారో, 4 ఉన్నారా, 5 ఉన్నారా, మీ బాగులు మీరు చూసుకోవాలి అని చెప్పి మేము ఆల్రెడీ మోటివేట్ చేయడం జరిగింది. చిన్న చిన్న పనులు ఎక్కువనేమి ఏదైనా కూడా ఆ ఊరు వాళ్ళు ఆ ఊరే చేసుకోవాలి. పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలులోని 1వ పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పొగాకు కొనుగోళ్ల బోర్డు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు ముగిశాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొనుగోళ్లను వేగవంతం చేయాలని అన్నారు. పొగాకు రైతులు నష్టపోకుండా అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఎక్కువగా నో బిడ్డింగ్ జరుగుతుందండి. రైతులు కష్టపడి ట్రాక్టర్లో తీసుకొచ్చుకుంటున్నారు, మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. 40% పైగా నో బిడ్డింగ్ జరుగుతుంది. రైతులు బాగా ఇబ్బంది ఉంది. ఈరోజు కర్ణాటకలో మార్కెట్ కూడా ముగిసింది. రైతులు అపరాధ రుసుం లేకుండా ఎక్కువ సాగును కొనుగోలు చేయమన్నారు. అది ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంతకుముందు రైతులకు ఇబ్బంది అయినప్పుడు ఆ రోజు దామచర్ల నారాయణ గారు మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేశాం. పోయినసారి 14 రైతులకు ఇబ్బంది వస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో 2,000 రూపాయలు అదనంగా కేంద్రం నుంచి 1,500 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా 500 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంది కూడా మా ప్రభుత్వమే. ఈరోజు కూడా మార్కెట్ రేట్లు బాగానే ఉన్నాయి, కానీ నో బిడ్డింగ్ వస్తుంది, లో గ్రేడ్కి సమస్య ఉంది. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను. ఇక ఈడీ టొబాకో బోర్డు కొత్త నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. బయ్యర్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయమన్నాం. కొన్ని కంపెనీలు ఆశించిన స్థాయిలో గతంతో పోల్చుకుంటే తక్కువ స్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. ఆ కొనుగోలు కూడా శాతం పెంచాలనేది నేను ఈడీ బోర్డు అధికారులు ఆర్ఎంకి సూపరింటెండెంట్ చెప్పాను, ఈడీ గారికి కూడా చెప్పానండి. ఏదైనా పొగాకు రైతులకు నష్టం జరగకుండా ఆడుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో కూడా మేము చేసిన చరిత్ర ఉన్నాయి. గతంలో ఒక ప్రభుత్వం కొనుగోలు చేసిన లో గ్రేడ్, కానీ అప్పుడే అమ్ముకోకుండా వాళ్ళు వ్యాపారవేత్తల్లాగానే వచ్చే నెక్స్ట్ సీజన్లో అమ్మటం వల్ల రైతులు ఆ సంవత్సరంలో వచ్చినటువంటి లో గ్రేడ్ కొనుగోలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ మర్చిపోయి ప్రభుత్వాల మీద నిందలు వేయడం సరికాదని చెప్పి వారికి హితవు చెప్తున్నాను. పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు అనంతపురం సెక్టార్ పరిధిలో పోషణ్ అభియాన్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు అనంతపురం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ విష్ణువర్ధని తెలిపారు. నగరంలో ఈరోజు జరిగిన పోషణ్ పక్వాడా ముగింపు కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు తీసుకోవాల్సిన పౌష్టిక ఆహారంపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధని మాట్లాడుతూ పోషణ్ అభియాన్ పథకం కింద పోషక విలువలతో కూడిన ఆహారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రతి ఇంటి నుంచి తల్లిని పిలిపించి గర్భవతి కానీ, బాలింత కానీ, ఇతరులు కానీ అందరినీ కూడా చాలా బాగా అన్ని సెంటర్లలో కూడా హాజరయ్యి మేము చెప్పే మాటలన్నీ విన్నారు. విని తర్వాత వాళ్ళు కూడా మళ్ళా ఎలా ఉంది, ఎలా పోషక విలువలు ఎలా వాళ్ళు తినాలి చెప్పాము. తర్వాత ఎలా తయారు చేసుకోవాలి కూడా మేము బాలామృతం అయితేనేమి, తర్వాత గుడ్డు ఎలా తినాలి, తర్వాత వాళ్ళకి ఇచ్చే రైస్ కానీ, దాల్ కానీ, ఆయిల్ కానీ
కిట్టు కానీ తర్వాత ప్రతి దాంట్లో ఎంత తినాలి, ఎలా ఉంటుంది తిన్న తర్వాత, గర్భవతి తను మాత్రమే తినాలి, ఇంట్లో ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే తల్లి బిడ్డ ఇద్దరూ సంరక్షణగా ఉండాలంటే ఆ కిట్టులో ఉన్నదంతా కూడా తల్లే తినాలని చెప్తా వచ్చినాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 70 ఏళ్లు పైబడిన అందరికీ వర్తిస్తుందని కర్నూలు జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్ ఫాతిమా అన్నారు. ఈ రోజు ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా వయోవృద్ధులకు 5 లక్షల రూపాయలు ఉచిత ఆరోగ్య బీమా పొందవచ్చన్నారు. జిల్లాలోని 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 70 ఏళ్లు దాటిన వయోవృద్ధుల వారికి 5 లక్షలు ఉచిత బీమా కింద నరేంద్ర మోదీ గారు PMJYY పథకం కింద లాంచ్ చేయడం జరిగినది. కావున 70 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ ఈ PMJYY పథకం కింద ఉచిత బీమాకి అర్హులుగా భావించి అమలు చేసుకోవాలి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు ఆయన రాజస్థాన్లోని జైపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మాట్లాడుతూ అమెరికా, భారత్లు మంచి సహకారంలో ఉన్నాయన్నారు. ఇరు దేశాల సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి తాను భారత్ పర్యటనకు వచ్చినట్లు పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి చెందాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు అమెరికా సహకరిస్తుందన్నారు. భారత శిల్పకళా నైపుణ్యం తనను ఎంతగానో అబ్బురపరిచినట్లు చెప్పారు. గొప్ప చరిత్ర, సంస్కృతితో భారత్ సుసంపన్న దేశంగా ఉందని అన్నారు. Into the Oval Office during President Trump's second term. And like President Trump, the Prime Minister inspires remarkable loyalty because of the strength of his belief in his people and in his country. Now, we're so grateful for Prime Minister Modi's hospitality as well as the reception that he and everyone else in this country have given us on this first trip for me to India. This is my first time visiting the birthplace of my wife's parents, and she's, of course, in the front row there. There you are, Usha. She's a bit of a celebrity, it turns out, in India, I think more so than her husband. But I haven't been here long, but already I've been fortunate enough to visit the Akshardham Temple. Did I pronounce that right, honey? I did okay? All right. With my family this morning, as a matter of fact. And last night, Prime Minister Modi welcomed me, Usha, and our 3 small children at his beautiful home. I've been amazed by the ancient beauty of the architecture of India, by the richness of India's history and traditions, but also by India's laser-like focus on the future. And those things, I think this appreciation for history and tradition and this focus on the future. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2024 తుది ఫలితాలను ప్రకటించింది. మొత్తం 1009 మంది అభ్యర్థులు తుది ఫలితాలలో విజయం సాధించారు. వీరిలో 725 మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. టాప్ 5 అభ్యర్థులలో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. ఇక టాప్ 25 మంది అభ్యర్థులలో 11 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. శక్తి దూబే 2024 సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి స్థానాన్ని సంపాదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా కోరారు. నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను అయితే 180011 7800 నెంబర్కు ఈ నెల 25వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.